ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. పాజిటి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. నిన్నటి దాకా ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం రేట్ ఇవాళ ఒక్కసారిగా కుప్పకూలింది. కానీ వెండి మాత్రం రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కిలో వెండి ధర 2 లక్షల రూపాయలకు చేరువలో ఉంది. బంగారం విషయంలో అందరూ ఆచితూచి అడుగులు వేస్తారు. శుభకార్యాలకు మినహాయించి ఇప్పుడు బంగారం కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా మహిళలు తమకు ఇష్టమైన బంగారాన్ని సొంతం చేసుకోవడానికి గతంలో సీజన్ తో సంబంధం లేకుండా కొనుగోలు చేసేవారు. కానీ నేడు పెరిగిన ధరలతో బంగారం బదులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. 1 గ్రామ్ గోల్డ్ తో పాటు ఇతర ఆభరణాలను ధరించి శుభకార్యాలకు వెళ్లడం అలవాటు చేసుకున్నారు. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఒడిదుడుకులు, డాలర్ బలపడడం, విదేశాల్లో నెలకొన్న మాంద్యం, డాలర్ తో పోలిస్తే రూపాయి తగ్గుదల వంటివి బంగారం పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అసలు ఏమైంది? అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం ముందే మార్కెట్ ఎందుకు ఇలా రియాక్ట్ అవుతోంది? ట్రంప్ రాకతో బంగారం భవిష్యత్తు మారబోతుందా? ఇవాళ హైదరాబాద్, విజయవాడలో లేటెస్ట్ రేట్లు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఇవాళ మార్కెట్ లెక్కలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గుల మధ్య ఉన్న పసిడి ఇవాళ ఒక్కరోజే 900 రూపాయలకు పైగా తగ్గింది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పసిడి ధర ఇవాళ 900 రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం తులంకి 1,18,650 రూపాయల వద్దకు దిగొచ్చింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర 980 రూపాయల పతనంతో ప్రస్తుతం 10 గ్రాములకు 1,29,440 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై ఏకంగా 9,000 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కేజీకి 1,99,000 రూపాయల వరకు పలుకుతోంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎందుకు ఇలా జరుగుతోంది? బంగారం తగ్గడానికి, వెండి పెరగడానికి మధ్య ఉన్న లింక్ ఏంటి? దీని వెనుకున్న అంతర్జాతీయ కుట్రలేంటి? ఆర్థిక కారణాలేంటి? ప్రధానంగా 3 బలమైన కారణాలున్నాయి. ఇవి మీకు తెలిస్తే మీరు రేపు ఏం చేయాలో క్లారిటీ వస్తోంది. కారణం నంబర్ 1, ఫెడ్ ఫీవర్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ అంటే ప్రపంచ మార్కెట్లకు వణుకు. కీలక వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయం కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తోంది. వడ్డీ రేట్లు తగ్గిస్తారా లేక పెంచుతారా అనే టెన్షన్ ఇన్వెస్టర్లలో ఉంది. వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నప్పటికీ మార్కెట్లో అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. చేతిలో ఉన్న బంగారాన్ని అమ్మి లాభాలు తీసుకోవడం మొదలు పెట్టారు. అందుకే బంగారం రేట్ సడన్ గా క్రాష్ అయింది. కారణం నంబర్ 2, ద ట్రంప్ ఎఫెక్ట్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ట్రంప్ విధానాలు ఎలా ఉంటాయంటే అమెరికా ఫస్ట్, అంటే డాలర్ ని బలోపేతం చేయడం ఆయన లక్ష్యం. ఎప్పుడైతే అమెరికన్ డాలర్ బలపడుతుందో అంతర్జాతీయంగా బంగారం విలువ పడిపోతోంది. ఇది ఎకనామిక్స్ రూల్. అంతేకాదు, ట్రంప్ క్రిప్టో కరెన్సీకి, బిట్ కాయిన్ కి సపోర్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు బంగారంలో ఉన్న డబ్బులు తీసి బిట్ కాయిన్ వైపు, స్టాక్ మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు. బంగారం మెరుపు తగ్గడానికి ఇది ఒక ప్రధాన కారణం. కారణం నంబర్ 3, వెండి ఎందుకు మండుతోంది? మరి బంగారం తగ్గుతుంటే వెండి కూడా తగ్గాలి కదా, ఎందుకు పెరుగుతోంది? ఇక్కడే లాజిక్ ఉంది. వెండిని ఇప్పుడు జనం ఆభరణంగా కంటే ఒక ఇండస్ట్రియల్ మెటల్ లా చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ పెరిగింది. సోలార్ ప్యానెల్స్ వాడకం విపరీతంగా పెరిగింది. 5G టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ లో వెండి వాడకం తప్పనిసరి. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మళ్లీ పుంజుకుంటోంది. వాళ్లకు వెండి కావాలి, సప్లై తక్కువగా ఉంది, డిమాండ్ ఏమో పీక్స్ లో ఉంది. అందుకే వెండి ధర బంగారం మాట వినకుండా తన దారిలో తానే దూసుకెళ్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో జరుగుతున్న దాని టెక్నికల్ గా కరెక్షన్ అంటారు. బాగా పెరిగిన ధర కాస్త కిందకు దిగి సేద తీరుతుందన్నమాట. చాలా మంది దీన్ని చూసి అమ్మో బంగారం పడిపోతుందని కంగారు పడుతున్నారు. కానీ తెలివైన ఇన్వెస్టర్ దీన్ని ఎలా చూస్తాడో తెలుసా? ఒక ఆఫర్ లాగా చూస్తాడు. బంగారం కొనడానికి ఇది ఒక మంచి టైం. ఎందుకు? ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డెన్ సాక్స్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2025 డిసెంబర్ నాటికి బంగారం ధర ఔన్స్ కి $3,000 దాటొచ్చట. మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటే తులం బంగారం ధర 1,50,000 రూపాయల మార్కును టచ్ చేసే ఛాన్స్ 100% ఉంది. దీనికి వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే నెంబర్ 1, ప్రపంచ దేశాల మధ్య యుద్ధ భయాలు ఇంకా పోలేదు. నెంబర్ 2, అమెరికాలో ట్రంప్ వచ్చాక వాణిజ్య యుద్ధాలు జరిగితే డాలర్ మీద నమ్మకం పోయి జనం బంగారం వైపు వస్తారు. నెంబర్ 3, అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి. ఆడియన్స్ ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేస్తున్న టాపిక్ వెండి. గోల్డ్ స్లో పాయిజన్ అయితే సిల్వర్ హై వోల్టేజ్ కరెంట్ లాంటిది. ప్రస్తుతం వెండి ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే చరిత్రలో ఎప్పుడూ లేనంత రేట్. హైదరాబాద్ లో కిలో వెండి దాదాపు 2 లక్షల రూపాయలను టచ్ చేసింది. చాలా మంది బంగారం కంటే వెండి
వెండి స్పీడ్ గా పెరుగుతోంది కదా, ఇందులో డబ్బులు పెడితే త్వరగా డబుల్ అవుతాయి కదా అని ఆశపడుతున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. వెండి ఇప్పుడున్న రేట్ దాని నిజమైన విలువ కంటే స్పెక్యులేషన్ వల్ల పెరిగింది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్లలో వెండి వాడకం పెరుగుతున్నది నిజమే. లాంగ్ టర్మ్ లో అంటే రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో వెండి కిలో 2.5 లక్షల రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదని నిపుణులు అంటున్నారు. అది కూడా నిజమే. వెండి ఎప్పుడైతే గరిష్టంలో ఉంటుందో అక్కడ చిన్న కరెక్షన్ వచ్చినా ధర భారీగా పడిపోతుంది. కిలో మీద 10,000 రూపాయలు తగ్గడం వెండికి చాలా సింపుల్ విషయం. ముందు బంగారం రేట్ ని ఎవరు డిసైడ్ చేస్తారో మనం తెలుసుకోవాలి. దీన్ని నేను 4 పిల్లర్స్ ఆఫ్ గోల్డ్ అంటాను. భవిష్యత్తులో రేట్లు పెరగడానికి ఈ 4 కారణం కాబోతున్నాయి. అందులో మొదటిది డీ-డాలరైజేషన్. ఇన్నాళ్ళు ప్రపంచం అమెరికన్ డాలర్ ని నమ్మింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చైనా, రష్యా, ఇండియా లాంటి దేశాలు మాకు డాలర్ వద్దు, బంగారం కావాలి అని డిసైడ్ అయ్యాయి. దేశాల మధ్య వ్యాపారం సొంత కరెన్సీలో లేదా బంగారంతో చేయాలని చూస్తున్నారు. డాలర్ వీక్ అయితే బంగారం స్ట్రాంగ్ అవుతుంది. ఇది భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద మార్పు. రెండవది సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు. మీకు తెలుసా, గత 2 ఏళ్లుగా ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారం కొంటున్నాయి. ప్రభుత్వాలే బంగారం కొంటున్నాయంటే అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో కరెన్సీ నోట్ల కంటే బంగారానికే విలువ ఉంటుందని వాళ్ళకి తెలుసు. మూడవది జియో పొలిటికల్ టెన్షన్స్. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ ఈ గొడవలు ఇప్పట్లో ఆగేలా లేవు. ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలినా జనాలకు సేఫ్టీ గుర్తొస్తుంది. ఆ సేఫ్టీ పేరే బంగారం. నాలుగవది లిమిటెడ్ సప్లై. భూమిలో బంగారం తరిగిపోతుంది. కొత్త గనులు దొరకడం కష్టమవుతోంది. డిమాండ్ ఏమో పెరుగుతోంది, సప్లై ఏమో తగ్గుతోంది. ఎకనామిక్ సూత్రం ప్రకారం ధర పెరగక ఏమవుతుంది? చివరగా ఒక్క మాట, బంగారం అనేది కేవలం మెటల్ కాదు, అది మన ఇండియన్స్ ఎమోషన్. అది లక్ష్మీదేవి స్వరూపం. రేట్లు పెరుగుతాయని భయపడకండి. మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతకండి. బంగారాన్ని ఒకేసారి కొనకుండా ప్రతి నెల కొంచెం కొంచెం కొంటూ వెళ్ళండి. 2030 నాటికి మీ దగ్గర మంచి ఆస్తి తయారవుతుంది. ఈ అనాలిసిస్ మీకు నచ్చిందా? మీ అంచనా ఏంటి? 2030 నాటికి బంగారం రేట్ ఎంత ఉంటుంది? కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, మీ బంధువులందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా కొలుగురి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశీయంగా ఇవాళ స్వల్పంగా పెరిగిన ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం బంగారం ధర దిగొచ్చింది. బంగారం, వెండి ధరలు ఇప్పట్లో తగ్గేటట్లు కనిపించడం లేదు. రోజు రోజుకి పరుగులు పెడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటే కొనలేని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా అనిశ్చితి, ట్రంప్ సుంకాలు, కేంద్ర బ్యాంకులు విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తుండడం కారణంగా రేటు కూడా విపరీతంగా పెరుగుతోంది. మరి ఈ రోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,430 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,19,560 రూపాయల వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర మాత్రం ఆకాశమే హద్దుగా పెరుగుతోంది. హైదరాబాద్ మార్కెట్ లో 2,100 పెరగడంతో ప్రస్తుతం కేజీ ధర 1,98,000 రూపాయల మార్కు వద్దకు చేరింది. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి.